నిద్రకు ముందు వినే కథ అభిషేక్ శర్మ పూర్తి జీవితం. ఈ రాత్రి ప్రశాంతంగా ఉంది. ఆకాశంలో నక్షత్రాలు నెమ్మదిగా మెరుస్తున్నాయి. గాలి మెల్లగా వీచుతోంది. ఇలాంటి నిశ్శబ్దమైన సమయంలో మనమొక ప్రేరణాత్మక కథ వినబోతున్నాం. ఒక చిన్న బాలుడు తన కలలను ఎలా నిజం చేసుకున్నాడో చెప్పే కథ. ఆ బాలుడి పేరు అభిషేక్ శర్మ. అభిషేక్ 2000 సెప్టెంబర్ 4న పంజాబ్ రాష్ట్రంలోని అమృత్సర్ అనే అందమైన నగరంలో జన్మించాడు. అతని కుటుంబం చాలా సాధారణం. కాని ఆ ఇంట్లో ఒక పెద్ద కల పెరుగుతోంది. అభిషేక్ యొక్క క్రికెట్ కల. చిన్నప్పట్నుంచి అతనికి ఆటలు అంటే చాలా ఇష్టం. ముఖ్యంగా క్రికెట్. అతనొక చిన్న బ్యాట్ తీసుకుని ఇంటి బయట ఆడేవాడు. కొన్నిసార్లు గోడకు బంతి కొట్టి ఒంటరిగా ప్రాక్టీస్ చేసేవాడు. అతని తండ్రి రాజ్ కుమార్ శర్మ ఒక బ్యాంక్ ఉద్యోగి. కాని తన కుమారుడి ఆసక్తిని చూసి చాలా సంతోషపడ్డారు. ఒకరోజు ఆయన అభిషేక్ను దగ్గర్లోని క్రికెట్ మైదానానికి తీసుకెళ్లారు. ఆ రోజు చిన్న అభిషేక్ జీవితంలో ఒక కొత్త అధ్యాయం ప్రారంభమైంది. మైదానంలో ఇతర పిల్లలు కూడా ప్రాక్టీస్ చేస్తున్నారు. కోచ్ సూచనలిస్తున్నారు. అభిషేక్ మొదటిసారి నిజమైన క్రికెట్ ప్రాక్టీస్ చేయడం మొదలుపెట్టాడు. మొదట్లో అతనికి చాలా కష్టమనిపించింది. బంతిని సరిగ్గా కొట్టలేకపోయాడు. కాని అతను ఓపికతో మళ్లీ ప్రయత్నించాడు. రోజులు గడిచాయి. నెలలు గడిచాయి. అభిషేక్ ప్రతిరోజూ స్కూల్ తర్వాత ప్రాక్టీస్కు వెళ్తూనే ఉన్నాడు. సూర్యుడు అస్తమించే వరకు బ్యాటింగ్ ప్రాక్టీస్ చేసేవాడు. అతను ఎడమ చేతితో బ్యాటింగ్ చేస్తాడు. క్రమంగా అతని షాట్లు చాలా బలంగా మారాయి. కోచ్లు అతని ఆటను గమనించడం ప్రారంభించారు. అభిషేక్ ఒక మంచి బ్యాట్స్మెన్ మాత్రమే కాదు. అతను ఎడమ చేతి స్పిన్ బౌలింగ్ కూడా వేయగలడు. ఈ కారణంగా అతనొక ఆల్రౌండర్గా గుర్తింపు పొందాడు. కొంతకాలం తర్వాత అతనికి ఒక పెద్ద అవకాశం వచ్చింది. పంజాబ్ జూనియర్ జట్టులో అతన్ని ఎంపిక చేశారు. అది అతని జీవితంలో మొదటి పెద్ద అడుగు. పంజాబ్ తరఫున ఆడుతున్నప్పుడు అతను అద్భుతంగా ప్రదర్శించాడు. అతని బ్యాటింగ్ స్టైల్ ప్రేక్షకులను ఆకట్టుకుంది. కాని నిజమైన పెద్ద అవకాశం ఇంకా రావాల్సి ఉంది. 2018 సంవత్సరం వచ్చింది. ఆ సంవత్సరం అభిషేక్ జీవితాన్ని మార్చేసింది.